సో శ్రీధర్ గారు ఏమంటున్నారంటే మీరు కూడా అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి నిర్మల్లో అంటారు. సో నేను అన్నీ తెలుసుకున్నాను. మీరు అమ్మాయి యొక్క బ్యాక్గ్రౌండ్, అమ్మాయి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ జరిగింది అమ్మాయి పైన, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమవసరం? ఒకటే అడుగుతున్నాను శ్రీధర్ అన్న. ఒకటి ఇట్లా చట్టం ప్రకారం మనం మాట్లాడదాం. సో ఆ అమ్మాయి కేసు పెట్టింది, షీఈ్ అ అవునా కాదా అనేది రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది. రెండో విషయము, ఇప్పుడు అమ్మాయి యొక్క క్యారెక్టర్ని అసాసిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అబ్బాయి మంచోడనా శుద్ధపూసనే? అంటే అబ్బాయిని అమ్మాయి ట్రాప్ చేసిందని మీ అభిప్రాయమా? నేను చాలా సూటిగా అడుగుతున్నాను. ఇందులో బండి సంజయ్ యొక్క కొడుకు యొక్క అరాచకాలు 3-4 సంవత్సరాల నుంచి పబ్లిక్ డొమైన్లో చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. అంటే అమ్మాయిల్ని ఎట్లా ట్రాప్ చేస్తాడు అనేది చాలా స్పష్టంగా ఒక అమ్మాయితో తిరిగితే అనుకోవచ్చు. ఎంతమంది అమ్మాయిలతో ఫోటోలు బయటపడుతున్నాయి. పాపం ఈ అమ్మాయి చాలామంది గతంలో ఉన్నటువంటి ఫోటోలు ఏవైతున్నాయో వాటిని బయటపెట్టి ఆ అబ్బాయి ఎవరైతే అమ్మాయిలతో ఫోటో దిగారో అవన్నీ బయటపెట్టి అమ్మాయిలు కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది మోరల్గా. సో ఇది కరెక్ట్ కాదు కదా. సో అమ్మాయి తప్ప అబ్బాయి తప్ప అనేది చూద్దాం, కొన్ని రోజులైతే తెలిసిపోతుంది. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా అబ్బాయి ఏమైనా శుద్ధపూసనా? అబ్బాయి చాలా స్పష్టంగా తన అధికారం మదం ఏదైతుందో తను పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నానని చెప్పేసి చాలా స్పష్టంగా అమ్మాయిని ట్రాప్ చేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి పందెం కట్టి మరి షరతులు కట్టి మరీ ట్రాప్ చేస్తున్నాడు అనే విషయం ఈరోజు చాలా స్పష్టంగా ఉంది. సో అమ్మాయి పైన 100% మీరు అన్నది దాంట్లో ఒక విషయం చెప్తాను నేను. అమ్మాయి డ్రైవింగ్లో దొరికింది, 11 సంవత్సరాల వయసా లేకపోతే 15 సంవత్సరాల వయసులో దొరికిందని అనుకుందాం. సో అది చాలా చిన్న కేసు, పీటీ కేసు. సరే, దానికి సంబంధించినటువంటి ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయింది, దానికి సంబంధించినటువంటి అదంతా కూడా ఉన్నది, అదే పబ్లిక్ డొమైన్లో ఉంది క్లియర్గా. దానికి ఈ యొక్క హరాస్మెంట్కు లింక్ ఏంది? ఒకవేళ ఫాదర్ అనుకుందాం, ఫాదర్ రియల్ ఎస్టేట్లో దందాలు చేస్తున్నారు అనుకుందాం, దానికి ఈ కేసు లింక్ ఏంది? రియల్ ఎస్టేట్ అంటేనే దందాలు కదా. ఒకవేళ అనుకుందాం, మీరు అన్న దాని ప్రకారం నేను మాట్లాడుతున్నాను, దానికి దీనికి లింక్ ఏంది? వాళ్ళు ఉన్నతమైనటువంటి కుటుంబమే. చాలా స్పష్టంగా పేట్ బషీర్ బస్ పిఎస్కి దాదాపు 40 లక్షల కారు, 40-50 లక్షల ఫార్చునర్లో ఆమె వచ్చింది అని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నాయి కదా బయట. మరి ఇంత జరుగుతుంటే ఇంత ఉండే వాళ్ళు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారు? బండి సంజయ్కి తెలియదా ఈ యొక్క అబ్బాయి, మా యొక్క అబ్బాయి ఎవరెవరు తిరుగుతున్నారో ఎట్టి పోతుందో తెలియదా? ఎవరైనా సరే ఒక కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు అంటే చాలా గౌరవిస్తారు. అది కామన్ కదా. మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు వచ్చినంటే గౌరవిస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. అదే చేసిరేమో పేరెంట్స్. ఆ యొక్క అవకాశాన్ని తీసుకొని అమ్మాయిని ట్రాప్ చేసిండేమో. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ యొక్క చట్టంలో నేను ఎన్డి తివారీ గురించి చెప్తా. ఎన్డి తివారీ గురించి మనందరం చూసినాం. 80 ఏళ్ళ వయసులో గవర్నర్గా ఉన్నప్పుడు ఏ విధంగా అడ్డంగా దొరికింది మనం చూసినాం. ఆశారాం బాబా గురించి చూసినాం. ఇక రకరకాల సద్గురులు వాళ్ళ గురించి చూసినాం. నిత్యానంద స్వామి ఉన్నారు. వీళ్ళు బాబాలు కదా. బాబాలు అంటే ఏంటి? రోజు ధ్యానం చేస్తారు, తమ యొక్క మొత్తం శరీరం అంతా కూడా తమ ఆధీనంలో ఉంచుకుంటారు. ఇది కదా వాళ్ళ బాబా యొక్క ప్రధానమైనటువంటి విషయం. ఏంది? బాబాలు కానీ లేకపోతే ఇంకా రకరకాల ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు ధ్యానం చేసి తమ యొక్క మొత్తం బాడీని తమ ఆధీనంలో ఉంచుకోవడమే వాళ్ళ ప్రయత్నం కదా. ఈరోజు వాళ్ళు కూడా ఈరోజు ఆ యొక్క ఫీలింగ్స్ను అదుపులో పెట్టుకోలేక అమ్మాయిలు వేధించినటువంటి సందర్భాలు మనం చూసినాం కదా. వాళ్ళ వయసు ఎంత? 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు కదా. రెండోది, మనమే సామాన్యమే తీసుకుందాం, మనమే అనుకుందాం 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు అనుకుందాం. మరి ఒక అమ్మాయి కనబడ్డప్పుడు చాలామంది కూడా ఆ అమ్మాయిని చూసి అందంగా ఉందనో లేకపోతే రకరకాల కారణాలతో ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఆ చూపులతోటి కామన్ జరుగుతుంటుంది కదా. ఇంకొక విషయం, ఇప్పుడు ఇదంతా జరుగుతుంది కదా. మరి ఇప్పుడు నేను చెప్పే 30 సంవత్సరాల నుంచి 70-80 సంవత్సరాల వరకు చెప్పిన, అది బాబాల గురించి చెప్పినా, రాజకీయ నాయకుల గురించి చెప్పినా, సామాన్యుల గురించి కూడా చెప్పిన. ఆ తర్వాత బిలో 18 అప్పుడప్పుడే ఎదుగుతూ ఉంటారు. అప్పుడప్పుడే వాళ్ళ హార్మోన్లు అధికంగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడే ఫీలింగ్స్ అధికంగా ఉంటాయి. అప్పుడప్పుడే మీరు ఇంటర్మీడియట్ స్టేజ్లో ఎంత ఫ్లక్చుయేటెడ్ మైండ్తో ఉంటారో మనకందరికి తెలుసు కదా. ఆ ఏజ్లో మనం వాళ్ళ కంట్రోల్లో పెట్టలేక తల్లిదండ్రులు ఏ విధంగా సతమతం అవుతారో అందరికీ తెలుసు కదా. సో అలాంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఆ అమ్మాయి తన కన్సెంట్ తోటే ఆ అబ్బాయితో కలిసింది అనుకుందాం. ఒకవేళ ఈ చట్టం ప్రకారం, చట్టం ఎందుకు తీసుకొచ్చి ఇంత ఎఫెక్టివ్గా, అమ్మాయి కన్సెంట్ ఉన్నప్పటికి కూడా ప్రొటెక్షనే ఈ యొక్క చట్టం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. సో అందులో భాగంగానే ఈ చట్టాన్ని ఎందుకు అంటే ఎమోషనల్గా తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి అవకాశం అది ఉంటుంది. సో వాళ్ళు ఫీలింగ్స్ తట్టుకోలేరు. వాళ్ళు తొందరగా
అవుతుంటారు, ఆవేశంలో అవుతుంటారు, లేకపోతే ఫీలింగ్స్ తొందరగా వస్తుంటాయి. అది ఆ ఏజ్లో కామన్. ఇప్పుడు ఒకటే చెప్తున్నా అండి, అమ్మాయిలకు 12-13 సంవత్సరాల వయసులో మెచ్యూరిటీ ఫంక్షన్ అని మనం చేస్తుంటాం, అవునా? శారీ ఫంక్షన్ అని మనం చేస్తుంటాం కదా. ఎందుకు చేస్తామంటే వాళ్ళకి ఎందుకు వస్తుంది? ఆ యొక్క ఆ దశలో వాళ్ళకు హార్మోన్స్ అధికంగా రిలీజ్ అవుతుంటాయి, బ్లీడింగ్ అవుతుంటుంది. అది మనం అందరం కూడా పీరియడ్స్ అంటాం. దీని గురించి చెప్పొద్దు కానీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పీరియడ్స్ అంటాం. ఆ క్రమంలో వాళ్ళకు హార్మోన్స్ అధికంగా రిలీజ్ అవుతుంటాయి. అంటే అమ్మాయి పెద్ద మనిషి అయింది అనేటువంటి కోణంలో మనం ఫంక్షన్ చేస్తుంటాం కదా. ఇది అందరూ గమనించాలి కదా. అంటే వాళ్ళ ఫీలింగ్స్ అట్లా వస్తుంటాయి, దాన్ని తట్టుకోలేరు కూడా కొన్ని సార్లు. సో అది దానికోసమే ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మనం దాన్ని గమనించాలి, ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయాలి. సో అమ్మాయి ఫ్యామిలీయా, అమ్మాయి గురించా, అవన్నీ పక్కన పెట్టండి. సో ఆ యొక్క ఫస్ట్ ఆ సెన్స్ తోటి మనం మాట్లాడాలని చెప్పేసి, ఆ సెన్స్ తోటి మనం ఉండాలని చెప్పేసి కూడా నేను చాలా స్పష్టంగా కోరుతా ఉన్నాను. నాకు చెప్పాలంటే ఘోరంగా అనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద కోర్ట్ ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్ ఇష్యూ ఎ నోటీస్? వాట్ ఈస్ ద మీడియాస్ డెసిషన్ టు కీప్ ఎవ్రీవన్ సేఫ్? మీరు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది చూస్తే చాలు, లొకేషన్ తెలుస్తుంది, ఎవడు మెయిల్ పెట్టాడని చెప్పేసి అని అంటున్నారు. చూడాలి మరి అది పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పరిస్థితి. చూద్దాం ఒకసారి. చందు వసలపూడి గారు, దాస శ్రీనివాస్ గారు, వాట్ ఈస్ యువర్ నెంబర్ చెప్తాను నేను మీకు. మా కాలేజ్ టీవీ నెంబర్ ఉంటుంది, దానికి మెసేజ్ పెట్టండి, నేను దానికి సంబంధించినటువంటి వివరాలు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా. సో ఒకసారి కాలేజ్ టీవీ లైవ్ను దయచేసి ఈ లైవ్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా.